అందరికీ కూడా నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం చెప్పుకునేటువంటి కథలు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలు. అయితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి, అలాగే ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే పోయేటువంటి బాధలు ఏమిటి, ఆ తర్వాత లోకానికి ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలు ఎన్ని పరిచయం, అలాగే ఎన్ని పరిచయం లేవో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ యొక్క వ్రతాన్ని చేస్తే మనందరికీ కూడా వచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఈ యొక్క వ్రతమంతా కూడా ఎవరికి వివరించారు,